హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు కూటమి ప్రభుత్వం శుభవార్తనైతే ప్రకటించడం జరిగింది. సో, వచ్చే నెల నుంచి 15,000 రూపాయలైతే మహిళల ఖాతాల్లోకి జమ చేసే విధంగా అయితే చూస్తూ ఉన్నారనమాట. అయితే ఈ 15,000 రూపాయలు వచ్చేసి ఏ పథకం కింద అయితే జమ చేస్తారు? దీనికి సంబంధించిన అర్హతలు అనేటువంటివి ఏమిటి? ఎట్లా అప్లై చేసుకోవాలి? ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి? ఈ వివరాల గురించి మీకు క్లియర్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా ముఖ్యంగా వీడియోని ఎండ్ వరకు చూసి, ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్‌ని విజిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకునేసేయండి. లేట్ చేయకుండా వివరాలకు గనుక వచ్చేసినట్లయితే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి తల్లికి వందనం పథకం కింద వచ్చే నెల 15వ తారీఖు నుంచి 15,000 రూపాయలు అనేటువంటిది జమ చేస్తామంటూ చెప్తూ ఉన్నారనమాట. సో, ఇంచుమించుగా రాష్ట్రంలో 72 లక్షల మందికి తల్లికి వందనం అయితే అందించడానికి ప్రభుత్వము సిద్ధమైతే అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం కార్యక్రమాన్ని 72 లక్షల మంది విద్యార్థులకు అందించనున్నదని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అయితే అన్నారనమాట. సో, ఈ బడ్జెట్‌పై జరిగినటువంటి చర్చకు శాసన మండలిలోని సమాధానమైతే చెప్తూ అమ్మఒడి పథకాన్ని 43 లక్షల మందికి అమలు చేసిందన్నారు. సో, తమ లెక్కల ప్రకారం 72 లక్షల మంది విద్యార్థులకు అర్హులు ఉన్నా కూడా వాళ్ళు కేవలము 43 లక్షల మందికి మాత్రమే తల్లికి వందనం పథకం ద్వారా నిధులైతే అందజేశారని చెప్తూ వచ్చారు. సో, ఇంకా నుంచి ఈ కూటమి ప్రభుత్వంలో 72 లక్షల మందికి, అంటే మనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది విద్యార్థులుంటే అంతమంది విద్యార్థులకు 15,000 రూపాయలైతే ప్రతి సంవత్సరం కూడా అందజేస్తామని చెప్పారు కాబట్టి, సో, అందువల్ల మనకు 72 లక్షల మందికైతే పెరుగుతుందన్నమాట అర్హుల సంఖ్య వచ్చేసి. సో, కాబట్టి ఓవరాల్‌గా 72 లక్షల మందికైతే తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలైతే అందజేస్తారు. సో, దీనికొచ్చేసి నెక్స్ట్ మంత్ 15వ తారీఖు నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియలైతే జరుగుతాయన్నమాట. సో, ఇంట్లో చదువుకునేటువంటి బిడ్డలందరికీ కూడా తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతోంది. సో, రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి మనకు నారా లోకేష్ గారైతే పేర్కొనడం జరిగింది. శాసనసభ మంత్రి లోకేష్ గారు ఈ యొక్క తల్లికి వందనం గురించి మాట్లాడుతూ, తల్లికి వందనం పథకానికి సంబంధించిన తొందరలోనే మనకు గైడ్‌లైన్స్ కూడా జారీ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. సో, బడ్జెట్‌లో చూసుకుంటే 9,407 కోట్ల రూపాయలు ఈ పథకానికి కేటాయించినట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో వారు సంవత్సరానికి 5,540 కోట్లు మాత్రమే కేటాయించినట్లు చెబుతూ, గతంతో పోలిస్తే ఇది 50% అధికంగా ఉందని హెచ్చరించడం జరిగింది. ఎన్నికలకు ముందు సూపర్ 6 పథకాల కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. సో, మే నెలలో తప్పనిసరిగా ఇంట్లో ఎంతమంది చదువుకుంటే ఓకేనా. సో, మనకు ఇంట్లో ఎంతమంది చదువుకునేటువంటి వాళ్ళు ఉంటే అంతమంది బిడ్డలకు 15,000 రూపాయల చొప్పున ఈ పథకం కింద అయితే అందజేస్తామని నారా లోకేష్ గారు అయితే చెప్పారు కాబట్టి, సో, మనకు దీనికి సంబంధించి వచ్చేసి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే త్వరలోనైతే మొదలవుతాయి. సో, మీరు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ చేసుకున్న తర్వాత అర్హుల లిస్ట్ అనేటువంటిది అయితే విడుదల చేస్తారు. ఆ ఫైనల్ లిస్ట్‌ని బేస్ చేసుకొని ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి 15,000 రూపాయలైతే జమ చేస్తారనమాట. సో, ఇది ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నట్లయితే అంతమందికి వేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. సో, కాబట్టి ఇక చెప్పిన విధంగానే అందరికీ అయితే జమ చేసే విధంగా అయితే చూస్తూ ఉన్నారనమాట. సో, దీనికి సంబంధించి ముందు రోజుల్లో కొత్త మార్గదర్శకాలను కూడా త్వరలోనే విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు. సో, అయితే మీరు ఈ యొక్క డబ్బులొచ్చేసి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మదర్ అకౌంట్‌లోకి అయితే జమ కావడం అయితే జరుగుతుంది కాబట్టి, మీరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చేటప్పుడు సో, ప్రాపర్‌గా అయితే ఇవ్వండి. అంటే వర్కింగ్‌లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ కావచ్చు, అదేవిధంగా ఎన్‌పీసీఐ యాక్టివ్‌లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంటు. సో, రీసెంట్‌గా నేను ఒక వీడియోలో అయితే చెప్పాను. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎన్‌పీసీఐ యాక్టివ్‌లో లేనటువంటి వాళ్ళ లిస్ట్ అనేటువంటిది అయితే వచ్చిందని. సో, అప్పుడు మీకు ప్రాసెస్ అయితే చెప్పానండి. గూగుల్‌లోకి వెళ్ళి మీ అంతటా మీ మొబైల్ ఫోన్‌లోనే చేసుకోవచ్చు. ఎన్‌పీసీఐ యాక్టివ్‌లో ఉందా లేదా అని చెక్ చేసుకొని, సో, దాన్ని యాక్టివ్‌లో పెట్టుకోవచ్చని చెప్పాననమాట. మీ బ్యాంక్ అకౌంట్‌కి లేదా ఆధార్ పెండింగ్‌లో ఉన్నట్లయితే ఆధార్ కూడా అప్డేట్ చేసుకోవడానికి
ప్రాసెస్ మొత్తం కూడా చెప్పాను నేను ప్రీవియస్‌గా చేసినటువంటి వీడియోలో. ఒకసారి ఛానల్‌లోకి వెళ్లి విజిట్ చేయండి. మీకు కంప్లీట్‌గా అర్థమవుతుంది. సో, ఎన్‌పీసీఐ యాక్టివ్‌లో ఉన్నటువంటి అకౌంట్‌నైతే ఇవ్వాలనమాట. అదేవిధంగా మీకు మొబైల్ నంబరు బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయితే ఇంకా మంచిదని అమౌంట్ పడినప్పుడు మీకైతే డైరెక్ట్‌గా మీ మొబైల్ ఫోన్‌కైతే మెసేజ్ రావడం అయితే జరుగుతుంది. సో, అందుకొరకైతే చెప్తూ ఉన్నాను. ఓకేనా? సో, ఇవన్నీ ప్రాపర్‌గా అయితే చూసుకోవాలి మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మీకు. ఎందుకంటే ఇవి బ్యాంక్ అకౌంట్‌లోకి అయితే జమ అవుతాయి కాబట్టి ఆ బ్యాంక్ డీటెయిల్స్ అయితే కరెక్ట్‌గా అయితే చూసుకోవాలనమాట మీరు. సో, ఈ విధంగా అయితే ప్రభుత్వం మనకు మే నెలలో మహిళల ఖాతాల్లోకి రూ. 15,000 అయితే ఈ పథకం కింద జమ చేయడానికైతే చూస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ముందు ముందు రోజుల్లో అయితే ఛానల్ నుంచి అప్డేట్ అయితే చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని అయితే ఫాలో అవుతూ ఉండండి.